హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు ఇసుక దొందులు అనే చేపలు అయితే చూపిస్తున్నామండి. ఇవి అరుదుగా దొరుకుతాయి. ఇవి చెరువుల్లో, మంచినీళ్ళ చెరువుల్లో అలాంటి ప్లేసుల్లో అయితే దొరుకుతాయండి. మనకు మార్కెట్లో ఎప్పుడో కానీ దొరకవు. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కూడా ఇవి పెడతారు. ఎందుకంటే బాలింతరాలు కూడా తినే చేపలు మాట ఇవి. చూసారు కదండి, ఇలాంటివి ఎంతో అరుదుగా దొరికే చేపలు. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, పిండి పదార్థాలు కాబట్టి అందరూ ఈ చిన్న చిన్న చేపలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇందులో ముళ్ళు ఒకటే ఉంటుందండి, పెద్దగా ముళ్ళు కూడా ఉండవు. పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటాయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇలాంటివి మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ చేపలతో ఫ్రై అనేది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ముందుగా వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని అయితే పెట్టుకోవాలండి. ఇగోని చూసారు కదా, ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకుని మొత్తం పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత మనం దీనికి మసాలా అయితే కలుపుకుందామండి. ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కారం, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ కలుపుకొని ఒక పక్కన అయితే పెట్టుకుందామండి. కాసేపు నానబెట్టేలాగా చూడండి, అట్లకి అన్నిటికి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కలుపుకోండి. కలుపుకొని కాసేపు బాగా అయితే కలుపుకోవాలండి. అన్నిటికి లోపలికి వెళ్ళేలాగా కలుపుకున్నట్లయితే టేస్ట్ అయితే తర్వాత బాగుంటుందండి. ఇలా నానబెట్టి ఉంచడం వల్ల ముక్కలు ఉప్పు కారం అన్నీ బాగా లాక్కొని ఫ్రై చేసుకున్నప్పుడు అయితే బాగుంటుంది కదండి. 2 hours అయిన తర్వాత చూసారా ఎలా పట్టినాయో ముక్కలకి. ఇట్లా ఇప్పుడు ఫ్రై చేసుకునే ముందైతే కొద్దిగా కార్న్ఫ్లవర్ అలాగే శనగపిండి కూడా కలుపుకుందామండి దీనికి. చూసారండి ఎలా ఉన్నాయో, మసాలా బాగా పట్టింది కదండి. కొద్దిగా శనగపిండి అలాగే కార్న్ఫ్లవర్ కూడా వేసి ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఈ విధంగా చేయడం వల్ల మసాలా చేపలకైతే పడుతుందండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే పిండి ఎక్కువైపోయి సరిగ్గా ఫ్రై అయితే అవదండి. ఇప్పుడు పొయ్యి మీద అయితే బాగానే పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందామండి. చూసారండి ఆయిల్ కూడా కాగిపోతుంది. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో అయితే ఇప్పుడు చేపలు అయితే వేసేసుకుందాం. మనము కలిపి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి, అవన్నీ ఇప్పుడు మూకుట్లో అయితే వేసేసుకుని మనం ఫ్రై అయితే చేసుకుందామండి. బాగా కాకిన మూల నూనె చూసారా, బబుల్స్ అయితే బాగా వస్తున్నాయి కదండి. ఇలాగా మనం కలిపి పెట్టుకున్న చేపలు అయితే వేసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, బబుల్స్ బాగా వస్తున్నాయి అంటే ఫ్రై అవుతున్నాయి అన్నమాట. పచ్చికొన్నప్పుడు అయితే బబుల్స్ ఎలా వస్తాయండి, వేగినప్పుడు అయితే బబుల్స్ ఆగిపోతాయి అన్నమాట. మనం గోల్డెన్ కలర్లో వచ్చేలాగైతే ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, డీప్ ఫ్రై చేసుకుని దీన్ని స్నాక్ ఐటమ్ కూడా తినేయచ్చు అనమాట. చూసారా ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి కురుకురేలను కూడా తినేయచ్చు, అంత బాగుంటాయండి. చేపలో ముళ్ళు కూడా సింగిల్గా ఉంటుంది కాబట్టి మరి పట్టి అయితే తీసుకక్కర్లేదండి ముళ్ళు ఇందులో. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రై అయితే అయిపోతుంది ఇవ్వండి. గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి మనకి, బబుల్స్ కూడా తగ్గిపోయినాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఎగినాయో. చూస్తాక ఏ టేస్టీగా అన్నట్టుగా అనిపిస్తున్నాయి కదండి. ఇవి ఎలా ఉన్నాయో కూడా మనం చూసేద్దాం. గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయండి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఫ్రై అయినాయో. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చేసినాయి అన్నమాట. మనం ఇప్పుడు అయితే ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా సర్వ్ చేసుకుందాం. టేస్ట్ కూడా చూసేద్దాం ఎలా ఉంటాయో.